భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో బలగురి రామ్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అతని కుమారుడు కుటుంబ సభ్యుల నిర్ణయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో అప్పగించారు. ముందుగా సీతారామపురంలో రామ్రెడ్డి పార్థివ దేహానికి శవయాత్ర నిర్వహించి అనంతరం మెడికల్ కాలేజ్కి తరలించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మధు మాట్లాడుతూ, నేడు దేశంలో వైద్య పరీక్షలకు పార్థివ దేహాల సమస్య ఎక్కువగా ఉంది. వైద్య రంగంలో ఎన్ని పరిశోధనలు జరిగితే అంత అభివృద్ధి జరుగుతుందని, నేటి సమాజంలో సంప్రదాయాల పేరుతో మృతదేహాల ఖననం జరుగుతుందని, వైద్య పరీక్షలకు పార్థివ దేహాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారని, ఈ నేపథ్యంలో నేను కమ్యూనిస్టు భావజాలంతో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి భౌతిక కాయం వైద్య రంగానికి ఉపయోగపడాలనే ఆకాంక్షతో మెడికల్ కాలేజ్కి అప్పగిస్తున్నామని తెలిపారు. మా నాన్నగారు బలగూరి రామరెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు. మా నాన్నగారి యొక్క భౌతిక దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ కళాశాలలో మా నాన్నగారి భౌతిక దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. భారతదేశంలో వైద్య రంగంలో పరిశోధనలో పార్థివ దేహాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. వైద్య రంగంలో ఎంత ఎక్కువ పరిశోధనలు జరిగితే అంత ఎక్కువగా వైద్య రంగంలో అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మన భారతదేశం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లక్షణాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి పార్థివ దేహాన్ని పరిశోధనలకు ఇవ్వడానికి అనేక మంది నిరాకరిస్తున్న తరుణంలో నేను సిఐటి రాష్ట్ర కార్యదర్శిగా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న క్రమంలో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి యొక్క భౌతిక దేహం ఈ సమాజానికి, ఈ ప్రజలకి భారతదేశంలో వైద్య రంగంలో అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే కాంక్షతోటి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం. నేను మర్రి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మొండిగుంట. ఈరోజు నా వరుసకు బాబాయ్ అయిన బలగూరి రామరెడ్డి గారు చనిపోయాడు. వారిని పార్థివ దేహాన్ని కొత్తగూడెం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మా తమ్ముడు మధు సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఇస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి భావితరాల అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు గారి తండ్రి గారు రామరెడ్డి గారు అనారోగ్యంతో నిన్న మరణించడం జరిగింది. వారి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల యొక్క పరిశోధన నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని చెప్పి మధుగారు, అట్లాగే వారి తల్లిగారు, సోదరి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సహజంగానే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ముఖ్యంగా సిపిఎంలో పనిచేస్తున్నటువంటి నాయకులు చాలా కాలంగా పెద్ద పెద్ద నాయకులతో సహా వారు మరణించినప్పుడు వారి పార్థివ దేహాలని వైద్య విద్యార్థుల పరిశోధన కోసం అందించడం అనేటువంటిది గత అనేక సంవత్సరాలుగా పార్టీలో సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక్కడ మధు సిఐటి రాష్ట్ర కార్యదర్శిగా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్నప్పటికీ మధు తండ్రి గారు కానీ, తల్లిగారు కానీ, వారి సోదరి సరిత కానీ, బావగారు కానీ అందరూ కూడా ఈ ఉద్యమాల పట్ల ఒక గౌరవభావంతో వ్యవహరిస్తున్నటువంటి కుటుంబం. ఆ రకంగా మధుకి వెన్నుదన్నుగా కుటుంబం మొత్తం నిలబడింది. మధు ఏదైతే సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడో దానికి బలం చేకూర్చే విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించడం అనేటువంటిది అభినందనీయమైనటువంటి అంశం. ఇవాళ వైద్య రంగంలో చాలా రకాల సవాళ్ళు ఎదురవుతున్నాయి. అనేక కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి. మానవ శరీరంలో జరిగేటువంటి మార్పులు, వాటి పర్యవసానాల మీద పరిశోధనలు చేయాలంటే మృతదేహాలు అందుబాటులో లేనటువంటి స్థితి ఉంది. ఇట్లాంటి సందర్భంలో మన జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పాటైన తర్వాత ఇది రెండవ పార్థివ దేహం అందించడం. మొదటి పార్థివ దేహం కూడా ఈ జిల్లా సిపిఎం సీనియర్ నాయకుడు ఐలయ్య గారి పార్థివ దేహాన్ని కొత్తగూడెం మెడికల్ కాలేజీకి ఇవ్వటం జరిగింది. ఇవాళ మా మధుగారి తండ్రి గారి రామరెడ్డి గారి పార్థివ దేహాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇది సమాజంలో ఒక మంచి సంకేతాలు ఇవ్వటానికి, కొద్దిగా ప్రోగ్రెసివ్ అభ్యుదయ భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి ఇది ఉపయోగపడిద్దని భావిస్తూ ఆ కుటుంబ సభ్యులకి సిపిఎం అట్లాగే సిఐటి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, రామరెడ్డి గారి మృతి పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.